హలో అందరికీ వెల్కమ్ టు అన్వి ఫ్యాషన్స్. నేను షాప్ తీసేసానని ఒక వీడియో పెట్టాను కదా, చాలామంది కామెంట్స్ చేశారు ఎందుకు తీసేసారని. అంటే చూడని వాళ్ళు నన్ను అడిగారనమాట. సో చూడని వాళ్ళు లింక్ ఇస్తాను, చూసేయండి. ఎందుకు తీసేసాను అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే కామెంట్స్ కూడా చేశారు. కామెంట్స్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎట్లా అంటే పాజిటివ్గా చేశారనమాట. అంటే కొంచెం సపోర్ట్, నాకు కొంచెం మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఇంకా వాళ్ళ కామెంట్స్ చూసి అంటే మనల్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఆఫ్లైన్ తీసేసాను కదా, ఆన్లైన్ మాత్రం రన్ అవుతుందని చెప్పాను కదా. సో అది కూడా అప్డేట్ చేస్తాను. కొంచెం అది టైం పడుతుంది, ఎందుకంటే మేము ఇప్పుడే షిఫ్ట్ అయ్యాము. అక్కడంతా చూసుకొని నాకు ఎలా ఉంది, నాకు ఓకే అవుతుందా ఇక్కడ అని చూసుకున్నాక నేను అప్డేట్ చేస్తాను. సో చాలా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు. నాకు ఒకటి అనిపిస్తుంది, నేను ఏదైనా మంచి కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేస్తాను. కొంచెం మూవ్ అవుతున్న టైంలోనే మళ్ళీ డౌన్ అవుతున్నాను అనమాట. సో అట్లా చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. మనం చేసే ఒక వీడియోలోనే చూస్తారు మనది, ఆ 1 మినిట్ హాఫ్ మినిట్ చూస్తారనమాట మనది ఏంటి అనేది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత సఫర్ అయినామో, ఎంత కష్టపడ్డామో అది ఎవ్వరికీ తెలియదు. సో అయినా ఇలాంటివి జరగాలి. ఏదైనా బిజినెస్ చేసినా ఏదైనా చేసినప్పటికీ ఇలాంటివి వస్తేనే మనకి కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఏదైనా పాజిటివ్ వేలోనే పోతే కొంచెం మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. మనం చేసే పనిలో కూడా నెగిటివ్ కూడా చూడాలి, చూస్తేనే ఇంకా నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవుతాం అనమాట. నేను చాలా సఫర్ అయ్యాను. మనం ఏదైనా వర్క్ చేసినా ఎదుటి వాళ్ళు మనకి ఎలా రెస్పాన్స్ అవుతారు, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తారా చెయ్యరా, అవన్నీ అర్థమైపోయినాయి లాస్ట్ 4 monthsలోనే నాకు. కానీ ఒకటి అనిపిస్తుంది, ఎవరిని నమ్మొద్దు. జస్ట్ 4 monthsలోనే నాకు అర్థమైపోయింది. మన అనుకున్న వాళ్ళు, మనం ఎంత నమ్మిన వాళ్ళు కూడా మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు. మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి. మన పని మీద ప్యాషన్ కాకుండా, అంటే ఇష్టం అంటారు కదా, ఇష్టం ఉండొద్దు, పిచ్చి అనేది ఉండాలి. అదొక్కటైతే బాగా నమ్ముతా. కానీ నేను చేసే పని మీద నాకైతే పిచ్చి ఉంటుంది అనమాట. సో అట్లా కొన్ని సిచ్యువేషన్లో మంచిగా మూవ్ అయ్యే టైంలోనే ఏదో ఒకటి వస్తుంది, అది స్టాప్ అయిపోతుంది. కానీ ఎంత స్టాప్ అయినా ఏది వచ్చినా పక్కా ఏదో ఒకటి చేసి తీరుతా నేనైతే. సో అది అనమాట. ఒక్కటైతే పక్కా మైండ్లో ఉంది నాకు, ఎవరిని గట్టిగా అయితే నమ్మను నేను ఇంకా ఇప్పటి నుంచి అయితే. అంత ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ 4 monthsలోనే. సో అది ప్లీజ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా సపోర్ట్ చెయ్యండి. ఎందుకు ఈ వీడియో చేశానంటే కొంచెం మన పేజీలో కూడా కొంచెం అప్డేట్ ఉండాలి అనేసి ఈ వీడియో పెడుతున్నాను నేను. సో ఇది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. అంటే అప్డేట్ ఇచ్చే వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.